90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు నేషనల్ ట్రైనర్, చైల్డ్ సైకాలజిస్ట్ ఆశ్లేష గారు అండ్ బిజినెస్ కోచ్ సుధీర్ వర్మ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. కొంతమంది మహిళలండి ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన కొద్ది రోజులకు బాగానే ఉంటుంది, బట్ అదేదో వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఆగిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? చాలా అవసరమైన క్వశ్చన్. నేషనల్ జియోగ్రఫీ చూస్తారా మీరు? చూస్తాను. డిస్కవరీ, నేషనల్ జియోగ్రఫీ. అక్కడ సింహం వేటకి వెళ్తుంది. చాలా సిచ్యువేషన్స్లో మనకి హంటింగ్ చూపిస్తారు ఈ ఛానల్స్లో. ట్రై చేసిన ప్రతిసారి జింక దొరికేస్తుందా? దొరకదు. అలా అని చెప్పి ఈ జింక నాకు దొరకలేదు, వర్కౌట్ అవ్వలేదు అని సింహం ప్రయత్నం ఆపేస్తుందా? ఆపదు. సముద్రాల్లోనూ నదుల్లోనూ చేపలు ఉంటాయి కదండి. చేపలు గుడ్లు పెడతాయి కదా, ఎగ్స్. హాఫ్ ఆఫ్ ద ఎగ్స్ వేరేవి వేస్ట్ అయిపోతే, లేకపోతే ఎవరో తినేస్తాయి వేరే యానిమల్స్. బేర్స్ ఉంటాయి కదా అడవిలో, వైల్డ్ బేర్స్. వాటి పిల్లలు ఈ పబర్టీ రాకముందే చాలా వరకు పిల్లలు చచ్చిపోతాయి కూడా. వర్షం పడుతుంది కదా, చాలా శాతం నీరు సముద్రాల్లోకే వెళ్ళిపోతుంది. అవును. ఒక్కసారి ఈ ప్రకృతిని గమనిస్తే ఇవన్నీ కూడా వేస్టెడ్ ఎఫర్ట్స్. ఇది ప్రకృతి దాని యొక్క స్టాండర్డ్ నేచర్లో యాక్సెప్ట్ చేసింది. అవును. అంటే ఆ వర్షం అక్కడ సముద్రంలో పడడం వల్ల ఇంకొక చోట ప్రకృతి బ్యాలెన్స్ అవుతుంది. ఆ సింహం ఆ జింకని ఓడిపోయినా సరే మళ్ళీ ప్రయత్నించి వేటాడడం వల్ల ఒక ఫుడ్ సైకిల్ అనేది రొటేట్ అవుతుంది, ఫినామినా జరుగుతుంది అక్కడ. మనం దీని నుంచి గమనించవలసింది ఏంటంటే, ఒక్కసారి ప్రయత్నం ఆగిపోకూడదు. ఓడిపోతాం కరెక్టే, కానీ మన ప్రకృతి సృష్టి ఏంటి అంటే ఫెయిల్ అవుతూ ఉంటేనే ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం రైట్ సక్సెస్ని మీట్ అవుతూ ఉంటాం. అండ్ ఇవాళ గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్గా సక్సెస్ వస్తే అది పెద్ద స్కామ్ అండి. ట్రూ అండి. పెట్టగానే సక్సెస్ అయిపోయింది అనుకోండి, సంథింగ్ రాంగ్. స్ట్రగుల్స్ ఫేస్ చేసి, ఛాలెంజెస్ ఫేస్ చేసి, ఫెయిల్ అవి ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో విన్ అవుతాం చూడండి, అది ట్రూ సక్సెస్. అంటే చాలా టైం పడుతుంది. ఒక్కసారి ఓడిపోయాం కదా అని ఆగిపోతే మనకు ఆల్రెడీ గాడ్ క్రియేట్ చేసిన ఈ లా ఆఫ్ వేస్టెడ్ ఎఫర్ట్స్ని మనం అర్థం చేసుకోవట్లేదు. మన యానిమల్స్ నుంచి, నేచర్ నుంచి, ప్లాంట్స్ నుంచి వాటిని చూసినప్పుడల్లా మనకు ఒక్కసారి థాట్ రావాలి, ఇవి నిరంతరం ఇలా కొనసాగుతూ ఉన్నాయి కదా, మనిషిని, వీటన్నిటికన్నా కూడా బుద్ధి ఉన్న మనిషిని నేను ఇంకెంత స్ట్రగుల్లో నుంచి లేచి పరిగెట్టాలి అనే విషయం మనుషులకు గుర్తు రావాలి, మహిళలకు మరీ గుర్తు రావాలి. ఎందుకంటే ఏదైనా పెట్టి ఫెయిల్ అయితే దొరికింది అని చెప్పి 10 మంది కమెంట్లు మొదలు పెడతారు. నేను చెప్పానా అందులో హిట్ అవుదని నేను చెప్పానా అని చుట్టూ కామెంట్స్ పెరిగిపోతాయి, విమర్శలు, ఎంత క్రిటిసిజం వచ్చేస్తుందో. పడినా కూడా మళ్ళీ వీళ్ళందరికీ సమాధానం చెప్పేలాగా లేచినప్పుడు అది నిజమైన గెలుపు. ప్రయత్నం ఆపకపోవడం గెలుపు. అలాంటిది వాళ్ళ మహిళలందరూ అర్థం చేసుకోవాలి. ఏదో గతంలో జరుగుంటుంది, కానీ ఉల్లిపాయ యొక్క పొరలు తీసినట్టు ఆ కోర్ ఎలిమెంట్ రీచ్ అవ్వడానికి ఇవన్నీ కూడా లెసన్స్. స్లోగా ఒక్కొక్క పీలు ఎలా రిమూవ్ చేసుకుంటూ వెళ్తే లోపల ఒక స్ట్రాంగ్ కాంపోనెంట్ మనకు రుచి ఎలా దొరుకుతుందో, అలాగా ఓటములు వచ్చినా కూడా లోపల ఒక కోర్ కాంపోనెంట్ రీచ్ అవ్వడం కోసం ఇవన్నీ వస్తున్నాయని యాక్సెప్ట్ చేసి మళ్ళీ లేవాలి. అలా చేసినప్పుడు దే విల్ ప్రూవ్, ఎస్, దిస్ ఈజ్ మై సక్సెస్ స్టోరీ. ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీస్ ఏమన్నా చూడండి, పడి లేచినవే, డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయినవి కాదు. ఇట్స్ ఎ స్కామ్. ఫాస్ట్ సక్సెస్ ఇస్ ఎ స్కామ్ అండి. టేక్స్ టైమ్. వీ షుడ్ బి వెరీ కన్సిస్టెంట్ ఇన్ అవర్ ఎఫర్ట్స్. ప్రయత్నం అయితే అసలు ఎప్పుడూ ఆపకూడదండి. సో మేడం చెప్పినట్టుగానే బిజినెస్లో ఎక్కువ చూస్తాం సార్. ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, అదేదో లాస్ వస్తుంది, ఇంకొకసారి ప్రయత్నిస్తాం, మళ్ళీ లాస్ వస్తుంది, ఇంక ఇది మనకి సెట్ అవ్వదు, బిజినెస్ అసలు మనకి అచ్చి రాదని చాలామంది ఆడవాళ్ళు ఎస్పెషల్లీ మళ్ళీ మేము బయట సమాధానం చెప్పుకోవాలి, ఇంట్లో ఆన్సర్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైతే బిజినెస్లో ఇలా ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు?
మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అంటే? వెరీ గుడ్, మంచి క్వశ్చన్. మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేశారు అన్నప్పుడు ఫెయిల్యూర్కి సిద్ధపడండి. ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ డే టు డే లైఫ్. మీరు ఎక్కువ ఫెయిల్యూర్స్ చూస్తున్న కొద్దీ సక్సెస్ ఎక్కడో దగ్గర టచ్ అవుతుంది, అంతే తప్ప మీరు ఈరోజు ఒక వండర్ఫుల్ స్టార్టప్ ఐడియా నేను స్టార్ట్ చేసేసాను, నేను ఇది మార్కెట్లో లాంచ్ చేస్తే చాలు జనాలు నాకు వచ్చేస్తారు అన్న ఆలోచనే తప్పు. రెడీ టు యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. ఎప్పుడైతే మీరు ఓటమికి అలవాటు పడతారో, ఓటమి నుంచి ఒక్కొక్క మెట్టు పైకేది ఒక చోట సక్సెస్ అవుతారు. తెలుగులో సామెత ఉంది కదా, ఓటములన్నీ మీ విజయానికి మెట్లని. మెట్లు ఎందుకు అవుతాయి? ఆ ఓటమి నుంచి ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం అంటే ఎలా చెయ్యాలో తెలుస్తుంది, ఎలా చేయకూడదో తెలుస్తుంది. రెండోసారి మీరు స్టార్ట్ చేసినప్పుడు జీరో నుంచి స్టార్ట్ చేయట్లేదు. ఏ పనులు చేయకూడదో మీకు తెలుసు. మీరు ఒకసారి ఫెయిల్ అయ్యారంటే ఏ పనులు చేయకూడదో తెలుసు. సో వేరే పనులన్నీ ట్రై చేస్తారు, అక్కడ మళ్ళీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వన్స్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఫెయిల్యూర్ కూడా ఎక్కడో దగ్గర వస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నాగరాజ్ గారు మీకు ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు మోస్ట్ హ్యాండ్సమ్ హీరో, ఎక్కువ రెమ్యునరేషన్ ఉంది, ఎక్కువ యాడ్స్ చేస్తున్నాడు, ఓవర్సీస్లో కూడా మంచి మార్కెట్ మహేష్ బాబుది, మేజర్ మార్కెట్ రిమైనింగ్ హీరోస్తో కంపేర్ చేస్తే. మహేష్ బాబు అన్ని సినిమాలు హిట్లే ఉన్నాయా? లేదు, ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. లేకుండా ఎవరు ఉండరండి, హిట్ ఫ్లాప్ లేకుండా ఎవరు ఉండరు. మీకు నచ్చిన మంచి పొలిటీషియన్ ఎవరు? నరేంద్ర మోడీ ఫస్ట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయిపోయాడా? బీజేపీ పార్టీలోకి రాగానే కార్యకర్త స్థాయి నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క స్టెప్ ఎదుక్కుంటూ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఓడిపోయాడు, గెలిచాడు, రేపు ఓడిపోవచ్చు కూడా. సో చూడండి, ఒక పొలిటీషియన్, ఒక సినిమా హీరో ఫెయిల్యూర్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మనమేమో వాళ్ళని అడ్మైర్ చేస్తాం 24 గంటలు, మా హీరో అది, మా లీడర్ ఇది, మా ఇది అని చెప్పి. కానీ వాళ్ళకి జీవితంలో ఫెయిల్యూర్ ఉంటుంది. నెక్స్ట్ పాలిటిక్స్కి ఎలా, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా గెలవాలి, నెక్స్ట్ మూవీని సక్సెస్ఫుల్గా ఎలా తీసుకోవాలని చేస్తున్నారు తప్పించి ఫెయిల్యూర్స్ వచ్చాయని సినిమాలు ఆపేస్తున్నారా? ఫెయిల్యూర్ వచ్చిందని పోటీ చేయడం మానేస్తున్నారా పొలిటీషియన్స్? అంటే చూడండి, జనరల్గా ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు అడిగానంటే, వీ అడ్మైర్ 2 పీపుల్ ఇన్ ద సొసైటీ, స్పోర్ట్స్ మ్యాన్, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్. ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉండదు. సచిన్ టెండూల్కర్ ఫెయిల్ అయ్యాడు, విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడు, మహేంద్ర సింగ్ ధోని ఫెయిల్ అయ్యాడు, సక్సెస్ కూడా చూశారు. సో వాళ్ళు సక్సెస్ ఫెయిల్యూర్ తట్టుకోబట్టే ఆ సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారు. సక్సెస్ఫుల్ పీపుల్గా మనం వాళ్ళని అడ్మైర్ చేస్తున్నాం. బట్ అదే సక్సెస్ ఫెయిల్యూర్ మనకు కూడా వస్తుంది, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అండ్ ఎస్పెషల్లీ స్టార్టింగ్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు చూస్తారా, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మధ్యలో కొంతమంది ఆపేస్తుంటారు. ఒక చిన్న ఫెయిల్యూర్ వచ్చింది, మీరు బిజినెస్లు మొదలు పెట్టారని చెప్పి ఎక్కడ మీకు సక్సెస్ ఆటోమేటిక్గా రాదండి. ప్రపంచంలో ఆ ఫార్ములా వస్తే అందరూ బిజినెస్లోకి అది పెట్టుకుంటారు. కొందరే ఎందుకు నిలబడుతున్నారు? ఫెయిల్యూర్ తట్టుకోబట్టి. అండ్ దానికి బెస్ట్ కేస్ స్టడీ మనకి సుమన్ టీవీ నుంచి వచ్చిన ఒక 4-5 కన్సల్టేషన్స్. ఉమెన్ ముందు 2-3 బిజినెస్లు స్టార్ట్ చేశారు, ఫెయిల్ అయ్యారు, ఎలా స్టార్ట్ చేయాలో తెలియక మళ్ళీ మన దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం ప్రొసీజర్ అది చేంజ్ చేసి కొన్ని అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవ్రీ మంత్ కూడా 50,000 నుంచి 1 lakh వరకు సంపాదించుకున్న వాళ్ళు 3-4 ఉన్నారు. ప్రాక్టికల్ కేస్ స్టడీ, ఇది ఎక్కడదో కాదు, 4 లొకేషన్స్ నుంచి. సో ఫెయిల్యూర్ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్ అండి. ఫెయిల్యూర్ని ఓవర్కమ్ చేస్తూ వస్తున్న కొద్దీ మీకు సక్సెస్ వస్తుంది, అంతే తప్ప అయ్యో నాకు ఫెయిల్యూర్ వచ్చింది, నలుగురు ఇలా అంటారు. చూడండి, వాళ్ళు మిమ్మల్ని ఒక నెగిటివ్ కామెంట్ చేశారు, దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి? రేపు మీరు సక్సెస్ అయ్యారు, అప్పుడు కూడా ఒక పాజిటివ్ కామెంట్ చేస్తారు, దానివల్ల మీకు ఏం లాభం లేదు. మైట్ బి లిటిల్ ఇన్స్పిరేషన్, బట్ ఇన్స్పిరేషన్ తీసుకునే మైండ్ సెట్ కూడా నెగిటివ్ కామెంట్ తీసుకొచ్చే బ్యాలెన్స్ ఉండాలి. లేదు అనుకోండి, దీనికి దానికి అర్థం లేదు. అంటే గెలిచినప్పుడు ఒకటి పొగిడాడు, చప్పట్లు కొట్టాడు, చాలా బాగుంది. ఓడిపోయినప్పుడు కూడా ఇంకో మాట అంటాడు. ఎందుకంటే సొసైటీ తీరే అది, గెలిచిన వాడిని ప్రైజ్ చేస్తూ ఉంటుంది, ఓడిపోయిన వాడిని కామెంట్ చేస్తూ ఉంటుంది. రెండింటినీ తీసుకోగలిగినోడే సక్సెస్ఫుల్ పర్సన్. ఈ రెండింటిని ఎప్పుడైతే బిజినెస్లో 100% బ్యాలెన్స్ చేస్తామో ఆటోమేటిక్గా మీకు సక్సెస్ పాయింట్ కనిపిస్తుంది. లేదు ఫెయిల్యూర్ వచ్చింది, ఆగిపోయింది, అంతే, అక్కడితో ఆగిపోయాం మనం. నెక్స్ట్ స్టెప్ ఏది? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వరల్డ్లో కోకోకోలా కంపెనీ. ఫస్ట్ ఇయర్ ఓన్లీ 25 బాటిల్స్ అమ్మింది, ఓన్లీ 25 బాటిల్స్. ఇప్పుడు ఇవాళ ఎక్కడుంది కోకోకోలా? మోర్ దెన్ 100 years. సాఫ్ట్ డ్రింక్ బెవరేజెస్లో లీడింగ్ కంపెనీ వరల్డ్ వైడ్గా. ప్రపంచంలో ఏ మారుమూల పల్లెటూరుకి వెళ్ళినా కోకోకోలా డ్రింక్ మీకు దొరుకుతుంది. బట్ అంత పెద్ద కంపెనీ కూడా ఫస్ట్ ఇయర్ కేవలం 25 బాటిల్సే అమ్మగలిగింది. ఈ 25 బాటిల్స్ నాకు వ్యాపారం సక్సెస్ అవ్వట్లేదు అని ఆపేసి ఉంటే ఇవాళ కోకోకోలా ఎక్కడ ఉన్నాం? అవును, మన కళ్ళ ముందు ఏ కేస్ స్టడీ అని తీసుకోండి. ఈవెన్ రీసెంట్గా హిట్ అయిన టాటా కార్స్, రతన్ టాటా గారు నానో కార్ ఫెయిల్ అయ్యారు, బట్ రేంజ్ రోవర్ కార్ అమ్ముకోగలుగుతున్నారు సులభంగా. 5 కోట్లు 10 కోట్లు పెట్టి కార్ అమ్ముకోగలుగుతున్నారు, ₹1,00,000 కార్ అమ్మలేపారు. ఫెయిల్యూర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ప్రతి మనిషికి కంపల్సరీ సక్సెస్ ఫెయిల్యూర్ రెండూ ఉంటాయి. రెండింటిని యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే మీకు మోర్ సక్సెస్ వస్తుంది. ఒక ఫెయిల్యూర్ దగ్గర ఆగిపోతే అక్కడే ఆగిపోతాం. మీరు జీవితంలో ఎప్పుడూ
చూడనిది చూడాలి అనుకుంటే ఎప్పుడు చెయ్యని పని చెయ్యాలి బిజినెస్లో. దట్ ఈస్ యూ హ్యావ్ టు ఫేస్ మోర్ ఫెయిల్యూర్స్ టు యాక్సెప్ట్ ఎ సక్సెస్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాంలో ఆల్రెడీ బిజినెస్లు స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసిన వాళ్ళు, ఫెయిల్యూర్ వచ్చిందని ఆగిపోయిన వాళ్ళు, ఎక్కడో దగ్గర స్టక్ అయ్యి ముందుకు వెళ్ళాలో తెలియని వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు మనకు మార్కెట్లో. వీళ్ళలో ఎవరైనా సరే ఈ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ కనుక వస్తే అసలు మీ బ్లాకేజ్ ఎక్కడ ఉంది, మార్కెట్లో మీకు కావాల్సిన విషయాలు ఏంటి, నెట్వర్కింగ్ ఏంటి, సేల్స్ టార్గెట్స్ ఎలా పెంచుకోవాలి, మంత్లీ దాన్ని ఎలా మానిటర్ చేసి ఒక ప్రాసెస్గా డిజైన్ చేసుకొని వర్క్ చేయాలి, ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఈ వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు ఎక్కువ సేల్స్ లేదా బిజినెస్ అనేది మీ లైఫ్లో చూడగలరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. చాలామంది సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఎంక్వైరీస్ అడుగుతున్నారు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండబోతుంది? జనరల్గా సార్ డిసెంబర్ ఫస్ట్ వీక్లోని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. లొకేషన్ డీటెయిల్స్, వెన్యూ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాం. ఫస్ట్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే మనకి కాల్ చేసి రిజిస్టర్ అవుతారో అక్కడి నుంచి ఫర్దర్గా అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో కమింగ్ మంత్ డిసెంబర్ ఫస్ట్ వీక్లోని ఈ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఉమెన్ అనే ప్రోగ్రామ్. అంటే చూడండి, ఉమెన్ అనేసరికి ఎంపవర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. మార్కెట్లో చాలా హడిల్స్ ఉన్నాయి. మన మైండ్ సిస్టంలో ముందు తేడా ఉంది. మార్కెట్ని అనాల్సిన అవసరం లేదు, మన ఆలోచనలోనే చాలా తేడా ఉంది. ఇక్కడి నుంచి బ్లాకేజ్ క్లియర్ చేయాలి. కాబట్టి ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, అంటే వాళ్ళకున్న స్కిల్స్ని బేస్ చేసుకొని ఎటువంటి మోడల్స్ మన మార్కెట్లో డెవలప్ చేయొచ్చు, తద్వారా డబ్బులు, బిజినెస్లు ఎలా మొదలు పెట్టుకోవచ్చు అనే సింపుల్గా, కష్టపడక్కర్లేదు, చాలా సింపుల్గా మన స్కిల్స్ని ఐడెంటిఫై చేసి ఎటువంటి బిజినెస్ మోడల్స్ డెవలప్ చేయొచ్చు అనేది ఆ ఫుల్ డే వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ఉమెన్ ఎవరైనా సరే, ఎస్పెషల్లీ ఉమెన్ కోసం మాత్రమే కాబట్టి ఉమెన్ ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు. డిసెంబర్ ఫస్ట్ వీక్లో ప్రోగ్రామ్ విల్ బి దేర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.